V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. సెకండ్ స్టేట్ ప్రో కిక్ బాక్సింగ్ లీగ్ 2024 ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈరోజు నుంచి ప్రారంభం. ముఖ్య అతిథిగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు, రామిరెడ్డి, రాము, ఇతర ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కూడా జరిగింది. గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటున్నాం. అందరూ కూడా గ్రహించి మ్యాచ్ ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రిఫ్రెష్ అందరూ కూడా వచ్చి రిఫ్రెష్ అంటే మాస్టర్లు అందరూ ఉంటే కొద్దిగా బాగుంటుంది అనేసి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన మాస్టర్లు అందరికి కూడా ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ వాకో ఇండియా ప్రో కిక్ బాక్సింగ్ అప్లికేషన్ తీసుకుంది. దాని సందర్భంగా ఇక్కడ 1 ఇయర్కి 2 టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్రో కిక్ బాక్సింగ్ అంటే ఒక మెగా ఈవెంట్. ఇది ఎన్నో నేషనల్స్ అవి ఆడొచ్చి ఒక పెర్ఫార్మెన్స్ బాగుంటేనే కానీ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ కాదు, ఆడడానికి కూడా. ఈ ఈవెంట్లో మెడికల్ చెకప్ ఉంటుంది, ఫిట్నెస్ చెకప్ ఉంటుంది, మెంటల్గా అది మైండ్ ఎలాగుందో కూడా చెకప్ చేయడం కూడా జరుగుతుంది. 18 సంవత్సరాలు దాటితే కానీ ఈ ఈవెంట్ని పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు ఎవరు కూడా. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరూ కూడా వాకో ఇండియా రెఫరీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే, ఎలిజిబిలిటీ మాస్టర్లు అందరూ కూడా. ఈరోజు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అనేది మీ అందరికీ తెలిసి ఒక మెగా గ్రౌండ్. ఇది వరల్డ్లోనే 2వ ప్లేస్లో ఉంది. అలాంటి గ్రౌండ్ వెనకబడి ఉన్న టైంలో ఇక్కడ ఉన్న ఏరియా కార్పొరేటర్ భాస్కర్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద ఒక పట్టుపట్టి ఈ గ్రౌండ్ని రీమోల్డింగ్ చేయడం జరిగింది. మనకున్న ప్రజెంట్ ఉన్న కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ గారు వచ్చి ఈ గ్రౌండ్ని మొత్తం చుట్టూ చూసి ఈ గ్రౌండ్ పబ్లిసిటీ అవ్వాలంటే ఒక మెగా ఈవెంట్ ఒకటి జరగాల. అది జరగాలంటే కిక్ బాక్సింగ్ ఏదో మెగా ఈవెంట్ చేయాలని మేము ఒక సంకల్పంతోనే మా అసోసియేషన్ అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు కానీ, అలాగే మా అందరికీ సీనియర్ మాస్టర్ అయిన నోకరాజు గారు కానీ, మా బ్రదర్స్ అందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మెగా ఈవెంట్లో మేము ఒక్కటే అనుకుంటున్నాం, ఎవరి పిల్లలైతే ఏ మాస్టర్ పిల్లలైనా జెన్యున్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళ గేమ్ బాగుంటే వాళ్ళకి ఇక్కడ అవార్డు ఇవ్వడం, ఒక ప్రో ఛాంపియన్షిప్ బెల్ట్ని కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ మాస్టర్లు అందరూ కూడా ఈ ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. సౌండ్ సెకండ్ ప్రో కిక్ బాక్సింగ్ ఓపెన్ టోర్నమెంట్. దీన్ని ఫస్ట్ టోర్నమెంటు మనం బీచ్ రోడ్లో చేసాం, మెగా ఈవెంట్గా చేశారు మా చైర్మన్ గారు దుర్గా గారు. అలాగే రెండోది కూడా పట్టుపట్టి కమిషనర్ గారు చేయమన్నారు అని, అదే మన స్టేడియంకి మంచి పేరు ఫస్ట్ మనమే ఓపెన్ చేసి చూపించాలని దీంతో మా చైర్మన్ గారు పట్టుపట్టి మరి టోర్నమెంట్ చేస్తున్నారు. ఇది చాలా క్లిష్టకాలం ఒక విధంగా చెప్పాలి. క్రీడాకారులు ఏ ప్రాంతాలు దగ్గర 9 జిల్లాల నుండి వచ్చారండి. మొత్తం మనకి శ్రీకాకుళం, కోనసీమ అండ్ అల్లు సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లా, ఇలా మొత్తం 9 డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు సార్. అందరూ ఇది ఏంటంటే మెగా ఈవెంట్, ఒక్కొక్క దీనికి ఒక్కొక్కరే ఉంటారు సార్. అందుకు ఎక్కువగా ఇది కాకుండా ఒక వెయిట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పోటీ పడుతున్నారు. ఇది చాలా కష్టమైన గేమ్ సార్, చాలా. ఎందుకంటే ఇది అంత దీన్ని చెప్తున్నాం, ఫుల్ పవర్ ఉండాలి, స్టామినా ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే ఇక్కడికి వచ్చే అందరూ క్వాలిఫై రెఫరీస్ ఉన్నారు కాబట్టి మా సమక్షంలో ఇది చేస్తున్నాం. కాకపోతే ఇంత పెద్ద ఈవెంట్ చేసినందుకు ముందుగా మా చైర్మన్ గారికి, అలాగే మా సీనియర్ రెఫరీస్ అండ్ మాస్టర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్ని జిల్లాల వాళ్ళకి మేము ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు చేసి పంపిస్తున్నాం. కరాటే అండ్ బాక్సింగ్ అని కలిపి అని కిక్ బాక్సింగ్ మిక్సింగ్తో కిక్ బాక్సింగ్ ఉంది. కాకపోతే ఈజీగా సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలు కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ చేయగలిగితే కిక్ బాక్సింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే ఇందులో బాక్సింగ్ ఉంటుంది అండ్ కరాటే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉండే ఫైట్స్ కూడా ఇది పవర్ పడుతుంది. అంటే ఓపెన్ ఛాలెంజ్ ఫైట్ అంతా ఒకరినొకరు ఛాలెంజ్ చేసిన ఫైట్.
అందులో పవర్గా ఇంచుమించు ఒక 1 year 2 years కష్టపడి ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయగలరు. 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఫస్ట్ రౌండ్ పడిపోతారు. అంత స్టామినా ఉండాలి అండ్ పవర్ కూడా ఉండాలి. ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకించి టోర్నమెంట్ కండక్ట్ చేసిన మా దుర్గానికి ఎన్నో చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఒక గేమ్ని వెనకబడిపోతున్న టైంలోనే అన్న కూడా ముందుకు వచ్చి దీన్ని ఒక ముందుకు తీసుకెళ్లాలని ఎంతో డెడికేషన్ ఉంటే కానీ చేయలేం. ఎందుకంటే ఇక్కడ చేయాలంటే చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని, అలాగే సపోర్ట్ కూడా కావాలి అందరి దగ్గర నుంచి. ఏ సపోర్ట్ ఉన్నా కొంత లేకపోయినా అన్నకు ముందుకు వచ్చి టోర్నమెంట్ని ఇలా కండక్ట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా బీచ్ రోడ్లో చేశాడు చాలా గ్రాండ్గా, ఈసారి ఇక్కడ చేశాడు. దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఆహార నియమాల వరకు వచ్చేసరికి యాజ్ ఏ కోచ్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ స్టూడెంట్స్ మనం జనరల్గా మన చిన్నప్పటి నుంచి అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం ఎక్కువ రైస్ ఐటమ్స్ అవి తినడం జరుగుతుంది. కానీ మోర్ ప్రోటీన్ తీసుకోవాలి, లెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అది డైట్ అనేది ఏ ఫైటర్కైనా కూడా 70%, 30% ప్రాక్టీస్. బికాజ్ ఏంటంటే డైట్ లేకుండా మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా అది దానికి మనం కొంతవరకు చేయగలం తప్ప ఆ తర్వాత మన బాడీ సహకరించదు. అదే డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మట్టుకి కంపల్సరీగా నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ మనం కూడా ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కిక్ బాక్సింగ్ ఎలిజిబిలిటీ ఎలాగుందని చాలామంది కొద్దిగా వెనకబడుతుంటారు, అంటే జాబ్స్ వస్తాయని. 2021 జపాన్లో టోక్యో టోర్నమెంట్ జరిగేటప్పుడు అఫీషియల్గా వాకో కిక్ బాక్సింగ్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఒలింపిక్లో ఎంపిక జరగడం జరిగింది. ఈసారి జరిగే ఒలింపిక్లో తప్పనిసరైన కిక్ బాక్సింగ్ అండ్ పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగే ఆర్మీ జాబులకు కానీ, పోలీస్ జాబులు కానీ, నేవీకి కానీ, డిఫెన్స్ పరంగా ఎనీ జాబ్కి ఎలిజిబుల్ అని యూనివర్సిటీ ఆడే మ్యాచ్లు ఆడేవి అన్నీ 100% ప్రతి ప్లేయర్ అండ్ ఉమెన్స్ అండ్ బాయ్స్ ఇద్దరూ కూడా ఈ గేమ్ని అందరూ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన బాడీ లాంగ్వేజ్ మన కంట్రోల్లో ఉంటుందని మాత్రం నేను పక్కాగా నమ్ముతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా అన్ని వెబ్సైట్లు ఉంటాయి. ఇప్పుడు నాది TDA కిక్ బాక్సింగ్ అని వెబ్సైట్ ఉంది, ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది, వన్ ఇన్స్టిట్యూట్ అని మా బ్రదర్ది ఉంది. మీరు ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది. మా బ్రదర్ దగ్గరికి వెళ్ళినా, నా దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము నేర్పించేది ఒకటే సిద్ధాంతం, ఒకటే గేమ్. ఎవరైనా ఒకే టోర్నమెంట్కి రావాలి, ఇక్కడికే రావాలి. బ్రదర్ అంటే మాకున్న ఈ గేమ్ పరంగా మేమందరం ఒక రక్తం కాకపోయినా, ఒక కుటుంబం కాకపోయినా ఒక కుటుంబంలాగే మసులుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా 100% గేమ్ బాగా నేర్పిస్తారు. చాలా మంచిది, హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ. తన పదవులను కార్పొరేటర్ ఉన్నప్పుడే ఈ గ్రౌండ్ 20 సంవత్సరాల కాలం తీర్చిన ఒక్క ఎన్నో రకాలుగా మాకు సాయం చేసిన ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలండి. ఎంతో వెనకబడిన గ్రౌండ్ని ఈరోజు మనకు రీమోడలింగ్ చేసి ఇంత అవకాశాన్ని ఇప్పించిన భాస్కర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అండ్ లీగ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన 26 జిల్లాల నుంచి దగ్గర అందరూ ప్లేయర్స్ రావడం కూడా జరిగింది. ఓన్లీ అండ్ సీనియర్ మీటే ఇది. ఒక రూల్స్ తోని ఒక మెగా ఈవెంట్ లా జరుగుతుంది. ఒక ఫైట్ 9 నిమిషాలు ఫైట్ చేయడం ఉంటుంది. ఇందులోని దీనికి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. వాటిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్టేడియం మన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియాన్ని ఆధునిక నవీకరణ చేయడం అన్నది నా యొక్క కళ. నా కళని నేను ఈ ఆధునిక నవీకరణ చేసి నేను నెరవేర్చుకోవడం జరిగింది. ఇకపోతే ఇక మన స్పోర్ట్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే దేశ కీర్తిని, ఖ్యాతిని, అంటే మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం ఏ దేశం వెళ్ళి ఏ కంట్రీ వెళ్ళినా సరే స్పోర్ట్స్ ద్వారా ఒక జెండా రెపరెపలాడించాలనే గొప్ప అవకాశం, ప్లాట్ఫామ్ ఉన్న క్రీడా స్పోర్ట్స్. అటువంటి స్పోర్ట్స్ని మనోడు అంటే మట్టిలో మాణిక్యులాగా మా ఏరియాలో పుట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్
ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కండక్ట్ అంటే సెకండ్ ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్ ఇది రెండో సంవత్సరం 2023లో ఒకసారి చేయడం జరిగింది, 2024 ఇటువంటిది రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని, అలాగే క్రీడాకారులకు అభినందనలు, అలాగే ప్రతి ఒక్క కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లు ఎన్నో పెట్టాలని అందుకు నా వంతు సహాయ ఎప్పుడు కూడా. ఈరోజు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒక మెగా ఈవెంట్ ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంవత్సరాల బట్టి ఈ స్టేడియంలో టోర్నమెంట్లు జరగలేదు. ఎందువల్లంటే ఎప్పుడో 1994లోనో 88లోనో ఇక్కడ వరల్డ్ క్రికెట్ అవ్వడం, వరల్డ్ ఛాంపియన్షిప్ గతంలో ఎప్పుడైనా నేను చాలా చిన్నపిల్లని అందరూ చెప్పడమే. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వెనకబడి ఉంది. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మా 35వ వార్డు లెజెండ్ అయిన కార్పొరేటర్ గారు విఎంఆర్ భాస్కర్ గారు ఈరోజు ఈ గ్రౌండ్ రీమోల్డింగ్ అవ్వాలి, ఈ వార్డులో ఉన్న పిల్లలు కానీ, ఈ పరిధిలో ఉన్న పిల్లలు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న పిల్లలు కానీ అందరూ కూడా ఒక స్పోర్ట్స్లో రాణించాలని ఒక కంకణం కట్టుకొని పెద్దల సలహాలు తీసుకొని అన్ని విధాలుగా ఈ గ్రౌండ్ని రీమోల్డింగ్ చేయడం జరిగింది. దానికి మన భాస్కర్ రావు గారు చేసిన హెల్ప్ వల్ల ఈరోజు మేము ఇక్కడ ధైర్యంగా ఇక్కడ మాకు ఒక క్లబ్ ఉంది, మేము ఇక్కడ ప్రాక్టీస్ చెప్పగలమని ఒక సంకల్పంతోనే ముందుకు వచ్చాం. ఇది రెండోసారి ఛాంపియన్షిప్ చేయడం. అంతకుముందు ఫస్ట్ టైం నేను బీచ్ రోడ్లో చేయవలసి వచ్చింది, ఎందుకంటే అక్కడైతే వాతావరణం బాగుంటుంది, ఇక్కడ బాగోలేదు, గ్రౌండ్ బాగోలేదని. కానీ ఈరోజు ఇక్కడ ధైర్యంగా నేను చేస్తున్నాను. ధైర్యంగా నా ప్రాపర్టీ పెట్టినా ఏదో డబ్బులు పెద్దల ద్వారా తెచ్చాను, ఏదో చేసి ఇక్కడ ఈవెంట్ చేయడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక 20 సంవత్సరాలు ఈ గ్రౌండ్ని వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అంత బాగా చేయించిన మన భాస్కర్ అన్న గారికి నిజంగా ధన్యవాదాలు అన్న మీకు. అలాగే ఈ వార్డుకి ఎంతో చేశారు. అలాగే మన పీరికట్ల రాము గారు చేయూత ఫౌండేషన్ చైర్మన్ గారు అన్న కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఎన్నో విధాలుగా సాయం చేస్తారు, కానీ బయటికి రాడు అన్న అంతే. అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు, సెక్రటరీ బి శ్యామలరాజు గారు, మంగరాజు అన్న, మా మంగరాజు అన్న అంటే ఎక్కువ మా మంగరాజు అన్న, వీళ్ళందరూ సాయంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టేట్లు నుంచొని ఆడు కంగారు పడక మనకి పంచి దాని మీద అది ఎక్కువ అది ఇంకోటి ప్లేయర్స్ ఎలా ఉండాలి, ప్లేయర్స్ అందరూ ఎదురు దగ్గరికి రావాలి. బాబా ఆ మైక్ పనిచేస్తుంది, అది ఇది వాయిస్ బాగా రావట్లేదు. ప్లేయర్స్ క్లాప్స్ కొట్టండి. రెడ్ కార్నర్ వంశీకృష్ణ, బ్లూ కార్నర్ దుర్గారాజ్.